వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనమైతే ప్రజా దర్బార్లోనే ప్రజావానికి అయితే వాళ్ళ యొక్క సమస్యల మీద అర్జీలు ఇవ్వడానికైతే ఈరోజైతే రావడం అయితే చాలామంది అయితే రావడం అయితే జరిగింది. కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క పెద్ద బ్యానర్ అయితే ఉంది. వాళ్ళు ఒకసారి అడిగి తెలుసు. అన్న ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మీ సమస్య? మేము హైదరాబాద్లో మొత్తం ఉంటామమ్మా. గుంటూరులోనే మేము 82లో మేము కొన్నాం అందరం. ఏది గుంటూరులో ఇది వినయపాల్ అతను మాకు విక్రయించాడు. వినయపాలు అని జీపీ ఓడర్గా మాకు విక్రయించాడు. మేము అందరము హిందూ ముస్లిం అన్ని మతాల వాళ్ళం కొన్నాము. ఇక్కడ చాలా కష్టపడి క్షమించి కొన్నది. అయితే ఇక్కడ స్థానికులు అనేది గుంటూరులో స్థానికుల వాళ్ళు, మళ్ళా కొంతమంది రాజకీయవేత్తలు, బడా నేతలు అందరు కలిసి మాపై దౌర్జన్యం, ఎంఆర్ఓ దగ్గరికి పోనీయకుండా, ఆర్డీఓ దగ్గరికి పోకుండా, మళ్ళీ కలెక్టర్ దగ్గర పోకుండా ముందే వాళ్ళు మేనేజ్ చేసి మా అప్లికేషన్ కూడా తిరస్కరిస్తున్నారు ఎక్కడ పోయినా కానీ. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే అసలు మా కాళ్ళే పెట్టనియరు. వాళ్ళంతా డబ్బుకు ఆశించి పనిచేస్తున్నారమ్మా. ఇది మా ల్యాండ్ని అక్కడ ఉన్న స్థానికులంతా ఆక్రమించుకున్నారు. 555 ఎకరాల చిల్లర ఉంటుందమ్మా సుమారు. అయితే 55 ఎకరాల లోపల 600 ప్లాట్లు ఉంటాయమ్మా. అలా 600 ప్లాట్లు అందరికీ నష్టమే. అందరికీ ఏ ఒక్కరికి అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లారా ఈ సమస్య? అధికారులు తీసుకపోతే వాళ్ళు చూస్తాము, తిరస్కరించారమ్మా. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మాది ఖాతరే వేయలేదు. చేస్తాం. హరీష్ దగ్గర పోయినాము, కవిత దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ కొడుకు దగ్గరికి, అతని పేరు ఏం పేరేమో ఆయన పేరు మంచిగా ఉంది, కేటీఆర్ అని పెట్టుకుండు. ఆ కేటీఆర్ అంటే గెంటేసినట్టే చేసిండమ్మా మళ్ళీ. ఎప్పటి నుండి ఉంది మీ సమస్య? మీకు ఎప్పుడు అక్కడ ల్యాండ్ పెరిగినప్పటి నుంచి సమస్య వచ్చిందమ్మా మాకు. ఆ రేటు పెరిగంగానే మా ప్లాట్లు తీసేయడము, చేయడము, అక్కడ గొలుసు కొట్టడము, చేయడము అంతా జరిగిందమ్మా. కోర్టు పోయినా కానీ కోర్టులో కూడా మేనేజ్ చేసిరమ్మా వాళ్ళు. మా అడికెట్ని కూడా కొనేసిరు వాళ్ళు. పెద్ద రాజకీయ హస్తాలు ఉన్నాయమ్మా. వాళ్ళ పేరు చెప్తే మా ప్రాణాలకే భయం. అటువంటి గుండాలు వాళ్ళు. మాకు ఇప్పుడు సుమారు 500 మంది ఉన్నామమ్మా. 500 కుటుంబాలు అక్కడ రోడ్డు వీధి పాలు అయిపోయింది. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు అక్కడ 600 ఫ్యామిలీస్ అని అంటా ఉన్నారు. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు మీకు అధికారుల దృష్టిలో తీసుకుపోయినా కానీ ఇట్లా ఏం జరగకుండా ఉండడం ఎలా తీసుకెళ్ళారు? అది వారు ఆయన ఎవరు పట్టించుకోలేదాన్ని. దాని గురించి చూద్దాం చేద్దామని అక్కడ ఫైల్ పడదెంగారు. న్యాయం చేస్తామని అన్నారు. ఎవరు దానికి స్పందించడం లేదు. అలాగే తిరుగుతున్నాం. ఇక మాకు పెద్ద మనిషి ఉన్నాడు లక్ష్మణ్ అన్న, పాపం చాలా రోజులు అని తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. అందరు ఇంతమంది ఉన్నాం మనము. దీనికోసం అని ఒకరు వచ్చినా రాకున్నా కానీ తిరుగుతున్నాడు. తిరిగినా కానీ దాని మీద స్పందన అనేది లేదు. అలాగే కారణం ఏంటంటే ఇక పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి దాని వెనుక. ఎందుకు పట్టించుకోవడం లేదంటే కారణం అదే. మేమంతా పైసా జమ చేసుకొని కొన్నోళ్ళం మేము. ఈ గరీబ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు? ఈ పుటకు చేసుకునే వాళ్ళం ఉన్నాం కానీ చాలా ఆర్థికంగా ముందుకున్న వాళ్ళం ఎవ్వలేము. ఇప్పటికీ ఒంటి మీద బట్టలే మంచిగా ఉన్నాయి కానీ ఏం లేదు. ఇంట్లో పోతే మొత్తం కుండల కొట్లాట ఉంటుంది మాది. అన్నీ ఇప్పుడు ఆ ల్యాండ్ అమ్ముకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, అదే ఉంది. డైలీ 25 రూపాయలు 30 రూపాయలు జమ చేసుకొని కొన్న వాళ్ళం ప్లాట్లు. ఇలా 25 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలు డైలీ కట్టుకొని ప్లాట్లు ఉన్న వాళ్ళు అందరూ అసలు ప్లాట్లను వీళ్ళు కబ్జా చేసుకొని వేరే వాళ్ళు మమ్మల్ని ఓనర్లను వాళ్ళు రానియకుండా చేస్తున్నారు. ఓనర్లను స్థానికులు ఆడ అధికారుల హస్తం ఉంది, స్థానికుల హస్తం ఉంది. మొత్తము డబ్బుకు కకృతి పడి చేస్తున్నారు అక్కడ. ఏ పార్టీ అనే డబ్బుకు రేపు అందరు కలిసిపోతున్నారు. అలా నాకింత నీకింత అయిపోయింది. అందరి దగ్గర ఉన్నాయమ్మా 500 సెల్ డీడ్. అప్పుడు గ్రామ పంచాయతీ ఉండేమ్మా. హలో, అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే. ఈ లేఅవుట్లు ఇప్పుడు వచ్చిన ఇవన్నీ అప్పుడు కూడా
82, 83 ఎన్టీ రామారావు వచ్చినాక మండలాలు ఇండలాలన్నీ ఏర్పాటు చేసిండు. అప్పుడు చక్కగా అయిందే కానీ అంతకుముందు అన్నీ ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చాము, మీకు న్యాయం అనేది చేస్తామని, రేతిరెడ్డి దృష్టి కూడా తీసుకొస్తామని, రేతిరెడ్డి కూడా మా 500 ప్లాట్ల తరఫున నేను నమస్కరించి చెప్తున్నాను. ఇది చేయాలని, మా పేదవాళ్ళకు అందరికీ న్యాయం సమస్య తీర్చాలని పదే పదే ఆయన చూస్తుంటే ఎన్టీ రామారావు యాద్ చేస్తుంది, మాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన చేసే పద్ధతి, ఆయన నడవడి, ఆయన ప్రతిదీ చురుకుగా చేస్తున్నాడు. ఇక్కడ ఉండి ఇప్పుడు ఈయనే ఉంటుండు, 10 నిమిషాలలో ఢిల్లీలో ఉంటున్నాడు, చాలా వర్క్ చేస్తున్నాడు. నాకు అతన్ని చూస్తే ఇతన్ని అదే జ్ఞాపకం. సందర్భంగా రేవంత్ రెడ్డి సీఎం గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచు? రేతిరెడ్డి, ఈ పేదవాళ్ళ మేమంతా 55 ఎకరాలది భూమి ఇది పట్టా భూమి, ఎలాంటి డోకా లేదు. కావాలంటే కొలత పెట్టి మాకు ఇది మాఫీ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మాది లేఅవుట్ ఇచ్చాము. ఆ లేఅవుట్ ప్రకారం మేము మళ్ళీ ప్లాట్లు చేసుకోనికి మాకు అధికారం ఇస్తే మేము చేసుకుంటామని ఆయన దృష్టికి తీసుకొస్తున్నాం. మాకు న్యాయం చాలా ఇప్పుడు కూడా అతని వల్లనే మాకు ఇక అతను గిట్ట చేయకపోతే మాకు వీధి పాలు లేకపోతే మా బతుకులే అన్యాయం అయిపోతాయి. ఇప్పటికీ మేము దేనికి పనికి రాకుండా అయిపోతాం. అది